హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఇటీవల ప్రైవేట్ కాలేజీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. వీటి గురించి అలాగే పొలిటికల్ గా ఎలా ఉంది తెలంగాణ ఏపీలో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నిస్తాం. నమస్తే నమస్తే మేడం. చెప్పాలంటే ఇటీవల ప్రైవేట్ కాలేజెస్ కి సంబంధించి మెయిన్లీ చూసుకుంటే ఎక్కువ స్టూడెంట్స్ ఒత్తిడికి గురవుతున్నారు. అంటే గతంలో చాలా సార్లు విన్నాం, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అది బయటకు వచ్చింది. అలాగే కొంతమంది ప్రముఖులు ఉన్నారు, నాయకులు కొంతమంది దానికి ఓనర్స్ గా ఉన్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? మీ కోవలో ఎలా అనిపిస్తుంది ఇది చూస్తే వింటుంటే? అసలు ఈ విద్యా విధానమే తప్పండి. ఈ ర్యాంకులు వెంట పరిగెట్టించడం, దానికోసం తెల్లవారుజాము 4 దగ్గర నుంచి లేపి రాత్రి 10 వరకు స్టడీ అవర్స్ పేరుతోటి పెట్టడం, అక్కడ ఉండే అరకొర సౌకర్యాలు, తిండి సరిగా పెట్టకపోవటం, ఇలా రకరకాలు. ఇప్పుడు వ్యాపారము అంటేనే ఎంతో కొంత సొంత లాభం. వాళ్ళు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని మీద లాభాలు ఇంత రావాలి అని అనుకుంటారు. ఇదేమి గవర్నమెంట్ స్కూల్స్ లాంటిది కాదు కదా. ఇప్పుడు ఒక పిల్లోడున్నా చేయటానికి, ఇంకో పిల్లోడున్నా చేయటానికి, అసలు పైగా మన దేశంలోనే ఒక రకంగా విద్యా విధానానికి సరి అయిన పీట లేదు. పెద్ద పీట సంగతి వదిలేయండి, చిన్నపీట కూడా లేదు. అసలు గవర్నమెంట్ విద్యా విధానం గనక బాగుంటే గనక ఇంత ప్రైవేట్ విద్యా సంస్థలు, విద్యాలయాలు ఎందుకు వస్తాయి? అసలు ఎందుకు రావాలి? ఇప్పుడు అది నారాయణదా లేకపోతే శ్రీ చైతన్యదా ఇంకొకటిదా వదిలేయండి. అసలు రాజకీయ ఇప్పుడు నారాయణ కాలేజీ ఆయన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కాలేజీ నడుపుతాడు. అవును, అది నడుస్తూనే ఉంటుంది. రాజకీయాల్లో లేనోళ్ళు కూడా కాలేజీలు నడుపుతున్నారు. అవును, మరి ఇప్పుడు రాజకీయ నాయకుడు కాబట్టి అతని మీద ఎక్కువ ధ్వజమెత్తడం ఎంతవరకు కరెక్ట్? అంటే నేను నారాయణ కాలేజీని సపోర్ట్ చేస్తున్నాను కాదు. ఇక్కడ మనం ఆలోచించేది కూడా, మనం మాట్లాడదలుచుకున్నది మనం సూటిగా మాట్లాడగలగాలి. అసలు ఎందుకు ఈ ప్రైవేట్ కాలేజీల్లో, రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇలా ఉంటున్నాయి? ఇప్పుడు మొన్న కేజీవిబి అంటే కస్తూర్బా విద్యాలయాలు, ఆ విద్యాలయాల్లో కూడా ఒక పాప చనిపోయింది. అసలు ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి? ఏం జరుగుతుంది అసలు? ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, సరే ప్రభుత్వాలు అనుమతి ఇచ్చింది కాబట్టి వీళ్ళు కాలేజీలు నడుపుతున్నారు, కాలేజీలు ఉన్నాయి కాబట్టి పిల్లలు వెళ్తున్నారు, పిల్లలు వస్తున్నారు కాబట్టి కాలేజీలు పెడుతున్నారు పుట్టగొడుగుల్లాగా. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ కనీసం ఇంతమంది స్టూడెంట్స్ కి ఒక కౌన్సిలర్ అని పెట్టమని ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా ఇంట్లో నుంచి హాస్టల్లోకి రావడం అనేది ఏ పిల్లలు అంత జీర్ణించుకోలేరు, అంత ఇష్టపడరు. ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ లో కూడా ఆ పిల్లాడు నేను ఉండను, నేను వచ్చేస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మను కూడా చాలా బతిమలాడితే వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. ఇక ఆ పిల్లోడు పారిపోవడానికి సిద్ధపడ్డప్పుడు ఎక్కడ గోడ పొట్టిగా ఉంటది అనే చూసింది. ఎక్కాలి కదా, మరి అతనికి నిచ్చెనలు ఉండవు కదా రెడీగా. ఒక చోట గోడ పొట్టిగా ఉంది, అక్కడ ఎక్కాడు. ఎక్కితే అక్కడ అది ట్రాన్స్ఫార్మర్ ప్లేస్. అది ఆ పిల్లాడికి అర్థం కాలేదు. ఆ పిల్లాడి దృష్టి అంతా ఎలా ఉంది? జాగ్రత్త, పారిపోవడం మీదనే ఉంది దృష్టి అంతా. నేను ఇక్కడ పడితే ఏది అవుతుంది, అక్కడ పడితే అది అవుతుంది అని ఆలోచించే స్టేజ్ లో పిల్లాడు లేడు. మరి అలాంటప్పుడు అక్కడ పడ్డాడు. దానికి మనము ఆ కాలేజీ వాళ్ళని నిలదీసే విషయంలో ఇక్కడ చాలా మంది పాత్ర ఉంది. ఒక్క కాలేజీ వాళ్ళని అనడం కరెక్ట్ కాదు. అంటే మనకి సరైన పరిష్కారం రాదు. ఇప్పుడు మీరు నేను కూర్చుని మాట్లాడుకుంటున్నాము, లేదు ఆ బాబు చనిపోతే అందరం కలిసి మాట్లాడుతున్నాము, దానికి అవుట్కమ్ ఏంటి? ఊరికి మాట్లాడుకుని వదిలేయటమేనా? లేదంటే ఏదైనా ఒక పరిష్కారం కావాలా? సొల్యూషన్ అయితే ఉండాలి కదా. దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం సింపుల్ గా అయిపోయేది ఏంటి అంటే, పిల్లాడిని 2 రోజులు హాస్టల్లో పెట్టి, ఒక రోజు ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ హాస్టల్కి తీసుకొచ్చి, అంటే అందరూ ఇబ్బంది పెడతారని కాదు. ఇప్పుడు వచ్చే పిల్లలందరికీ హాస్టల్ ఇష్టం లేదా అంటే అది కరెక్ట్ కాదు. మరి హాస్టల్స్ లో ఉండే పిల్లలు ఉంటానే ఉన్నారు కదా. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇట్లాంటి పిల్లల్ని కొంచెం స్పెషల్ కేర్ అవసరం. వాళ్ళని స్పెషల్ గా కొంచెం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రుల తప్పు కూడా ఉందనుకోవచ్చు. అంటే గతం నుంచి కూడా ఇలాంటి వార్తలు చాలా వింటున్నాము. ఇంకా స్టిల్ తల్లిదండ్రులు అంత ఫోర్స్ చేయడం అనేది ఎలా? ఒకటండి, తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారు?
ఈ కాలేజీలో చేర్పిస్తే మార్కులు బాగా వస్తాయి, ఈ కాలేజీలో చదువుకుంటే ఎంసెట్ లో ర్యాంక్ వస్తుంది, ఎంసెట్ లో ర్యాంక్ వచ్చింది అంటే మన పిల్లాడు అమెరికా వెళ్ళిపోవచ్చు, అమెరికా ఇంజనీరింగ్ అవగానే అమెరికా వెళ్ళిపోవచ్చు, ఇలా ఆలోచిస్తున్నారు తప్పితే అసలు పిల్లాడు ఏమనుకుంటున్నాడు, పిల్లాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అసలు ఈ పిల్లాడికి ఎంపీసీ తీసుకునే ఇంట్రెస్ట్ ఉందా లేదా, హాస్టల్లో ఉండాల్సిందే ఏమైనా సరే అనుకుంటున్నాడా లేదా, లేదు ఆ అబ్బాయిని ఇంకొంచెం ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉందా, ఇలా తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచనలు లేవు. సరే వాళ్ళు తీసుకొచ్చి పడేస్తున్నారు. ఇక్కడ పడేసిన తర్వాత కాలేజీ వాళ్ళైనా ఇలా ఆలోచిస్తున్న పిల్లల్ని కొంచెం సముదాయించి కొంచెం బుజ్జగించి చూడాల్సిన అవసరం ఉంది కదా. కౌన్సిలర్ ని పెట్టమని చెప్తున్నారు. ఆ కౌన్సిలర్ తల్లిదండ్రులకి పిల్లలకి ఉపాధ్యాయులకి వారధిగా పనిచేస్తారు. వాళ్ళు మధ్యలో మిడిల్ లో ఉంటారు. ఉండి వాళ్ళ పిల్లలు ఏం బాధపడుతున్నారు, ఏమి ఇబ్బంది పడుతున్నారు అనేది పిల్లల దగ్గర నుంచి తీసుకుంటారు. తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అలాగే టీచర్లు వీళ్ళని ఎలా చూసుకుంటున్నారు ఏంటి, ఇదంతా చూస్తారు. అందుకే మనకి కౌన్సిలర్స్ అవసరం అని చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, కౌన్సిలర్లు పెట్టాల్సింది పోయి సూపర్వైజర్లు పెడుతున్నారు. ఈ సూపర్వైజర్లు వాళ్ళకి ఎంతసేపు ఏముంటది, పై వాళ్ళ దగ్గర నుంచి మార్కులు కొట్టేసి ఈ సూపర్వైజర్ స్థాయి నుంచి జేఎల్స్ గా ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటారు, జూనియర్ లెక్చరర్స్ ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటారు. అంతేగాని వాళ్ళు పిల్లల ఆకాంక్షలతోటి ఆశలతోటి వాళ్ళకి పని లేదు. ఏ సూపర్వైజర్ కింద ఉన్న పిల్లలు బాగా చదువుతున్నారు, ఆ పిల్లలకు బాగా మార్కులు వస్తున్నాయి అంటే ఈ పిల్లోడు ఈ సూపర్వైజర్ కి మేనేజ్మెంట్ దగ్గర నుంచి వెయిటేజ్ ఉంటది. అందుకని ఎవరి టార్గెట్స్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలని చూస్తారు ఇక్కడ. మరి పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు, మరి టార్గెట్స్ రీచ్ కాకుండా. ఇప్పుడు ఆఖరికి మీరు ఎన్ని అన్నా చేయండి, ఏమన్నా చేయండి, చదవాల్సింది పిల్లాడే, పరీక్ష రాయాల్సింది పిల్లాడే. అందుకని పిల్లాడిని ఆ విధంగా ప్రిపేర్ చేయటంలో మీరు అందరూ ఫెయిల్యూర్ అయ్యారు. ఇంకోటి అంటే ఇప్పుడు ఇంతమంది అంటే మినిస్టర్స్ నుంచి శాఖ, ప్రతి దానికి ఒక శాఖ మినిస్టర్ ను మనం ఎంచుకుంటున్నాం. కానీ మరి ఈ మినిస్టర్ వర్క్ అంటే ఇప్పుడు విద్యకు ఒక మినిస్టర్ ఉంటారు ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కి సంబంధించి లేదా గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి కానీ ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఎంతసేపు అంటే ప్రైవేట్ ఎంకరేజ్మెంట్ అనేది ఎందుకు ఎక్కువ అవుతుంది అంటారు? అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి. ఎక్కువ మంది పిల్లలు చదువుకోవడానికి వచ్చేస్తున్నారు. వచ్చేసినప్పుడు ఉండే సీట్లు, ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇంజనీరింగ్ సీట్లు రావాలి అంటే, మంచి కాలేజీలో సీట్ రావాలి అంటే శ్రీ చైతన్యలోనో నారాయణలోనో చదివించాల్సిందే అనే ఉద్దేశానికి మరి వీళ్ళు చేసుకునే ప్రచారం కూడా అలాగే ఉంటది కదా. వేలం పాటలాగా చెప్తుంటారు. అసలు రిజల్ట్స్ వచ్చిన రోజున టీవీ పెట్టాలంటే భయం వేసేటట్లు ఉంటది వాళ్ళ ప్రవర్తన. అంటే ఇది ఒక వ్యాపారం అండి. సింపుల్ గా మాట్లాడుకుంటే ఈ వ్యాపారాన్ని తగ్గించాలి అనుకుంటే ఇది ఒక్క మన రాష్ట్రం చేస్తే సరిపోదు, దేశం మొత్తంగా రావాలి మార్పు. దేశం మొత్తం మీద అసలు ప్రైవేట్ కాలేజీలు ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు రాజస్థాన్ లో కోటా అని ఉంటది. ఆ కోటాలోనే ఎక్కువ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాలేజీలు ఉన్నాయి. ఆయా ఏంటవి ఐఐటి కాలేజీలకి కోచింగ్ ఇచ్చే కాలేజీలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ చాలా మంది పిల్లలు చచ్చిపోతున్నారు. అవి మనకి ఇక్కడ తెలియట్లా, ఇక్కడ దాకా వార్తలు రావట్లా. చాలా మంది పిల్లలు చచ్చిపోతున్నారు. ఎందుకు అంటే అక్కడ ఒక చిన్న బిల్డింగ్ లో చాలా ఎక్కువ మంది పిల్లల్ని పెట్టి రుద్దుతా ఉంటారు, చేపలను రుద్దినట్టు. సీట్లు వస్తున్నాయి కాదని కాదు, కానీ రాని వాళ్ళ సంగతి ఏంటి, రాని వాళ్ళు ఎంత డిప్రెస్ అవుతున్నారు. చేరిన ప్రతి వాళ్ళకి సీట్ వస్తుందా, రావట్లేదు. ఇప్పుడు లక్షల మంది రాస్తున్నారు. ఇప్పుడు మన నీట్ ఎగ్జామ్ ఉంది. నీట్ ఎగ్జామ్ కోసం శ్రీ చైతన్య కాలేజీలో కానీ నారాయణ కాలేజీలో కానీ ఈ కాలేజీల్లో నీట్ ప్రిపరేషన్స్ కోసం వాళ్ళని ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి మన ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్ ఉంటది, ఐపీ సిలబస్ అంటారు, ఇంటర్ పోర్షన్. ఐపీ సిలబస్ చెప్పరు వాళ్ళకి. డే 1 నుంచి వాళ్ళని ఫస్ట్ ఇయర్ సబ్జెక్టుల్లో నీట్ ఎగ్జామ్ రాయటం ఎట్లా, ఎంసెట్ రాయించడం ఎట్లా, రాయటం ఎట్లా, ఆ చదువులే వాళ్ళని అసలు అంటే చేరిన తెల్లారి నుంచి కాంపిటీషన్ లో పెట్టేస్తున్నారు వాళ్ళని. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయేసరికి వాళ్ళకి ఏబిసిడీలు తప్పితే అంతే ఇంకేం లేదు. అసలు వాళ్ళ జీవితాలు అట్లా నాశనం అయిపోతున్నాయి. ఇంత అయితే మొన్న నీట్ ఎగ్జామ్ లో పేపర్ లీకేజ్
లీక్ అయింది. ఈ 2 సంవత్సరాలు ఈ పిల్లలు ఈ విధంగా కష్టపడి ఒక్కొక్క స్టూడెంట్ కి శ్రీ చైతన్యలో కొన్ని క్యాంపస్లు మరీ బాగా ఇంటెన్సివ్ గా ఉంటాయి. ఆ క్యాంపస్లో సీట్ రావాలంటే కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సీట్ ఇస్తారు వాళ్ళు. ఆ సీటుకి 2 సంవత్సరాలు కలిపి 7 లక్షలు 7 లక్షలు ఫీజు కట్టి హాస్టల్లో పెట్టి వాళ్ళ ఇంకా ఎన్ని ఖర్చులు ఉంటాయి, వేరే ఖర్చులు చాలా ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాయిస్తే కాలేజీ వాళ్ళ లోపం ఏమీ లేదు అక్కడ. కాలేజీ వాళ్ళు బాగానే చదివించారు, బాగానే ఎగ్జామ్ ప్రిపేర్ చేయించారు, మార్క్ టెస్ట్లు పెట్టారు. వాళ్ళని అసలు ఇందాక అన్నట్టు చేపలు రుద్దినట్టు రుద్ది పారేశారు. తీరా చూస్తే వాళ్ళ పరిస్థితి ఏమైంది ఇప్పుడు? ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవటం వల్ల వీళ్ళందరికీ ర్యాంకులు తక్కువ వచ్చినాయి. ఇప్పుడు 720 మార్కులతోటి 90 మందికి 720 మార్కులు వస్తాయి అంటే ఎక్కడన్నా ప్రపంచంలో జరుగుతుందా? అది జరగదు. ఇంత చేసి ఓ పిల్లకి ఫిజిక్స్ లో 1 మార్క్ వచ్చిందంట, నీట్ లో 720 మార్కులు వచ్చింది పిల్లకి. ఇప్పుడు ఇక్కడ చచ్చి చెడి చేపల్లాగా రుద్దితే 550 600 రీచ్ అవ్వడానికి బ్రహ్మపళయం అయిపోయింది. ఈ పేపర్ కొనుక్కున్న వాళ్ళకి 720 వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళందరూ మూలాన ఏం జరుగుతుంది? వీళ్ళందరికీ ర్యాంకులు వెనక్కి వెళ్ళిపోయింది. వీళ్ళు ఎంత నిరాశ పడతారు. ఇప్పుడు వీళ్ళల్లో కూడా ఎయిమ్స్ కి వెళ్ళాలనుకునే పిల్లలు ఉంటారు, లేదంటే ఉస్మానియాలో రావాలనుకునే వాళ్ళు ఉంటారు, లేదా ఇంకోటి మంచి కాలేజీలో రావాలనుకుంటారు. ఆ రావాలనుకున్న పిల్లల ఆశల మీద నీళ్లు పోసినట్టే కదా. ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం నీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమని సంకేతాలు అందుతాయి చెప్పండి? ఇంత దారుణమైన దరిద్రమైన విద్యా విధానంలో మనం ఎవరిని పట్టుకుని నిందిద్దాం చెప్పండి? ఇదంతా ఒక గొంగళి. గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకున్నట్టు తప్పితే వేరే ఏమీ లేదు. దీనికి రాజకీయ రంగు పులిమి ఇంకొంచెం మసాలా యాడ్ చేసి కొంతమంది హీరోల్లాగా నాయకుల్లాగా అయిపోదామని చూస్తున్నారు. కానీ మీరంతా దయచేసి అసలు ఈ ప్రైవేట్ విద్యా విధానం వద్దని చెప్పి మీరు పోరాటం చేయండి. అసలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నోళ్ళు, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నోళ్ళు పాస్ కాలేదా? ఇంజనీర్లు అవ్వలేదా? డాక్టర్లు అవ్వలేదా? ఇప్పుడు 30 ఏళ్ల క్రితం శ్రీ చైతన్యాన్ని నారాయణ పెట్టక ముందు ఇంజనీరింగ్ సీట్లు, మెడికల్ సీట్లు రాలేదా అండి? అవును, ఖచ్చితంగా అండి. అప్పుడు వచ్చినాయి కదా. మరి అప్పుడు ఎందుకు? మరి అలాంటప్పుడు మనం అసలు ఈ ప్రైవేట్ విద్యా విధానాన్ని ఎందుకు ప్రోత్సహించాము? రాజకీయ నాయకుల కోసం ప్రోత్సహించామా, లేకపోతే ఈ కాలేజీలు పెట్టిన వాళ్ళ కోసం ప్రోత్సహించామా అంటే ఏం చెప్తుంది ప్రభుత్వం? సమాధానం ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఉంది. ఈ ప్రైవేట్ కాలేజీల వాళ్ళ యొక్క ఏమంటాము, వాళ్ళ దురాశ ఉంది, సంపాదించాలి. అలాగే తల్లిదండ్రులను అస్సలు మర్చిపోవద్దు. తల్లిదండ్రులు కూడా మన పిల్లల తెలివి ఎంతవరకు ఉంది, వాళ్ళు అసలు కోపప్ అవ్వగలరా లేదా, అసలు పిల్లల ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది అనేది ఆలోచించట్లా. పిల్లల వైపు నుంచి ఎవరు లేరండి. ఈ మొత్తం ఎవరికి వాళ్ళు, ఎవరి ఆశలు ఎవరి ఆకాంక్షలు వాళ్ళ కోసం ఉన్నారు.